హలో ఫ్యాక్ట్ లవర్స్. మానవుడికి ఆలోచన తెలివి ఊహాశక్తి వచ్చినప్పటి నుండి అతని మెదడు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశలను పుట్టించింది. అతని అంతులేని ఆలోచనలలో ఈ విశ్వం ఏంటి, ఇందులో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి అనే జిజ్ఞాస అతని మనసులో ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ ప్రశ్న ఎప్పుడైనా మిమ్మల్ని కూడా వెంటాడిందా? అయితే మీరు సరైన వీడియోని చూస్తున్నారు. ఈ వీడియోలో మనం ఈ అంతులేని స్పేస్ మిస్టరీని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉండబోతుంది. స్టిక్ ఇన్ టు ద స్క్రీన్. ఈ విశ్వం కొన్ని బిలియన్ల కొద్ది నక్షత్రాలు, లెక్కలేని గ్రహాలు, ఇంకా ఎన్నో మిస్టరీలతో నిండి ఉంది. అసలు ఇదంతా ఎలా మొదలైంది? దీనికి మొదటి బీజం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడింది? ఒకప్పుడు అంటే దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ యూనివర్స్ అంతా ఒక చిన్న బిందువు వద్ద మొదలైంది. అంటే ఒక సింగులారిటీ డాట్ ఉండేది. అంతకుముందు ఏమీ ఉండేది కాదు. అసలు టైమే లేదు. అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఏ విషయం గురించైనా మనం తెలుసుకోవాలన్నా సమయాన్ని మనం కాన్స్టెంట్ గా తీసుకుంటాం. ఆ తర్వాత ఒక పెద్ద పేలుడు జరిగింది. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ అంటాం. దీంతో పాటే మనకు సమయము, ఇప్పుడున్న ఈ గణితము, ఈ ఫిజిక్స్ రూల్స్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఇంకా అన్నీ పుట్టాయి. ఈ బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. చాలా ఫాస్ట్గా అన్ని వైపులా విస్తరించింది. ఎలాగైతే మనం ఒక బెలూన్లోకి గాలి నింపితే అది ఎలా పెరుగుతుందో అలాగే మన యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ ఎక్స్పాన్షన్లోనే హీలియం, హైడ్రోజన్ లాంటి సింపుల్ ఎలిమెంట్స్ ఫామ్ అయ్యాయి. ఇవే మన యూనివర్స్కి బిల్డింగ్ బ్లాక్స్. ఇవి లేనిది మనకు నక్షత్రాల ఊసే లేదు. అసలు ఈ నక్షత్రాలు లేనిది ఈశ్వర మనుగడ, వాటి మీద జీవం ఉనికి మనం ఊహించుకోలేము. ఒక జీవి ఏర్పడాలంటే కాంతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే మనకు నక్షత్రాల ద్వారా పుట్టింది. భూమి ఎలా పుట్టింది, దాని మీద జీవం ఎలా ఆవిర్భవించింది అనే విషయాల మీద నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా చూసేయండి. మరి నక్షత్రాలు, గ్రహాలు ఎలా పుట్టాయి? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఇదే గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్లే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏర్పడిన గ్యాస్, డస్ట్ క్లౌడ్స్ ఒక దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. అలా సెంటర్లో ప్రెషర్ పెరిగి న్యూక్లియర్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి నక్షత్రాలు పుట్టాయి. అలానే మన సూర్యుడు కూడా జన్మించాడు. నేను సూర్యుడు ఎలా జన్మించాడు అనే విషయం మీద కూడా వీడియో చేయడం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక మన సూర్యుడు ఏర్పడిన తర్వాత దాని చుట్టూ మిగిలిపోయిన ఎన్నో వాయువులు, వివిధ రకాల మూలకాలు అన్నీ కలిసి గ్రహాలుగా, గ్రహచక్రాలుగా మారాయి. ఇలాగే ప్రతి నక్షత్రం తన సొంత విశ్వాన్ని ఏర్పరచుకుంది. ఇలా ఏర్పడిన విశ్వాలను ఏదో తెలియని ఫోర్స్ వాటిని ఒకవైపుకు లాగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసే గెలాక్సీలు అంటే పాలపుంతలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. చాలా నక్షత్రాలు వాటి ప్లానెటరీ సిస్టమ్స్ గ్రావిటీ వల్ల ఒక దగ్గరికి చేరుకున్నాయి. అలా బిలియన్ల కొద్ది నక్షత్రాలతో మన మిల్కీవే లాంటి గెలాక్సీలు ఫామ్ అయ్యాయి. ఇందులో లెక్కలేనన్ని నక్షత్రాలు, గ్రహాలు, గ్రహచక్రాలతో పాటు నక్షత్రాల ధూళి, అనేక రకాల వాయువులు కూడా ఉన్నాయి. మన మిల్కీవే గెలాక్సీలోనే బిలియన్ల కొద్ది నక్షత్రాలున్నాయి. కొన్ని నక్షత్రాలు పుడుతుంటే కొన్ని తమ లైఫ్ సైకిల్ని ఎండ్ చేసుకుంటున్నాయి. దీన్నే కాస్మిక్ డ్రామా అంటారు. అయితే ఈ యూనివర్స్లో ఇలాంటి గెలాక్సీలు బిలియన్ల కొద్ది ఉన్నాయి. అన్నీ ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సైంటిస్టులు ఏం కనిపెట్టారంటే ఈ గెలాక్సీలన్నీ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. అంటే మన యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసా? డార్క్ ఎనర్జీ అనే ఒక మిస్టీరియస్ ఫోర్స్ వల్ల. దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు సైంటిస్టులకు తెలిసింది అంతంత మాత్రమే. కానీ ఈ సృష్టిని అంతా కంట్రోల్ చేసేది ఈ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ మాత్రమే అని ఈ మధ్య సైంటిస్టులు కనుక్కున్నారు. నేను రాబోయే వీడియోలో ఈ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ మరియు ఆర్డినరీ మ్యాటర్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలు నేను పూర్తిగా వివరిస్తాను. ఆ వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ సృష్టి ఒక అద్భుతం. ఒక బిగ్ బ్యాంగ్తో మొదలైన ఈ జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్ని కలిసి ఒక కాస్మిక్ డ్యాన్స్ చేస్తున్నాయి. ఈ మిస్టరీని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఈ వీడియో చూడడం వల్ల మీ ఆలోచనలో కొత్త ప్రశ్నలు పుట్టాయా? అయితే మీరు ఈ సృష్టి మీద నిజమైన జిజ్ఞాస కలిగిన వారు. ఆ ప్రశ్నలేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ ఎక్స్ప్లోరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.